హిందూ మతంలోంచి క్రైస్తవ మతంలోకి మారితే వాళ్ళ ఎస్సీ స్టేటస్ పోతుందని చెప్పి పెట్టడం జరిగింది ప్రతి చోట. కొంచెం ఇది వేసుకుంటాం గమ్ముని ఇది రాదు. ఇది కొత్తగా వచ్చిన తీర్పు కాదు. ఇది ఏదో అన్ని పత్రికల్లో హెడ్లైన్స్ వేసేసారు. హెడ్లైన్స్ వేసేసి ఇది రాజ్యాంగంలో ఉన్నది. రాజ్యాంగంలోనే 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో హిందూ మతంలో ఉన్న షెడ్యూల్ కాస్ట్ పీపుల్ సిక్ మతంలో కానీ బౌద్ధ మతంలో కానీ మారితే వాళ్ళు ఎస్సీ స్టేటస్ పోతుందని చెప్పేసి రాజ్యాంగంలో ఉన్నది. ఈవేళ నిన్న సుప్రీంకోర్టు చెప్పింది రాజ్యాంగానికి అనుగుణంగానే ఇవ్వాలి. కానీ ఈ మధ్య సుప్రీంకోర్టు రాజ్యాంగాన్ని అతిక్రమించి తీర్పులు ఇస్తూ ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ వర్గీకరణ. రాజ్యాంగంలో ఒక ఎస్సీ అంటే ఇది స్టేటుకి సెంట్రల్కి సంబంధించింది కాబట్టి ఒక కులాన్ని కానీ లేదంటే కలపాలన్నా తీసివేయాలన్నా సుప్రీంకోర్టుకి అధికారం లేదు. అలాగే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి అధికారం లేదు. అది దాంట్లో ఏం మార్పులు చేయాలన్నా కానీ ఎస్సీ కులంలో షెడ్యూల్ కాస్ట్లో ఏమైనా మార్పులు చేయాలంటే 3/4 మెజారిటీ ఆఫ్ పార్లమెంట్ అమెండ్ చేసి దాని తర్వాతే అది చెల్లుతుందని ఇచ్చారు. ఈ వర్గీకరణ అన్నది చెల్లదు. ఒక బలవంతంగా ఓట్ల గురించి చేసిన ప్రక్రియ అది. అందు గురించి ఆ ఓట్ల గురించి చేసింది కాబట్టే అది ఎప్పటికన్నా సరే ఈ గవర్నమెంట్ మారిన తర్వాత అంటే వ్యవస్థలు మోడీ చెప్పినట్టుగా వింటున్నాయి అనడానికి ఇదొక సాక్ష్యం. వర్గీకరణ, ఆ వర్గీకరణ గురించి పోరాడిన లీడర్కి పద్మశ్రీ అవార్డు ఇచ్చారు. అంటే ఆ వర్గాన్ని వాళ్ళ వైపు తిప్పుకోవాలని. కానీ అది అసాధ్యం. కారణం ఏంటంటే ఆ వర్గంలో అంతా క్రైస్తవులు ఉన్నారు. మెజారిటీ క్రైస్తవులు. కాబట్టి ఈ క్రైస్తవులు అన్న వాళ్ళు ఎవరు కూడా బీజేపీకి చస్తే ఓటేయరు. చంద్రబాబు నాయుడు పగటకళ్ళకి అంటున్నాడు కాబట్టి అతనికి కూడా ఓటేయరు బీజేపీతో ఉన్నంతకాలం. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మీరు అందరూ తెగ సంకల్ప గుద్దేసుకున్నారు. కానీ రంగనాథ్ మిశ్రా కమిటీ వేసింది కాంగ్రెస్ గవర్నమెంట్. రంగనాథ్ మిశ్రా కమిటీ ఏం చెప్తా ఉంది? మతం మారినంతలో కులం మారదు. మతం మారిపోతే కులం మారిపోదు. ఈ రోజున ఎస్సీ ప్యాట్లోనూ ఉన్నవాడు కులం మార్చుకుంటే, అది మతం మార్చుకుంటే వాడిని ఏమన్నా అందలం ఎక్కిచ్చేస్తారా? ఆడికి ఓసీ ప్యాట్లో ఏమన్నా స్థలం ఇస్తారా? ఆడికి ఏమన్నా ఈ కులం మారడం వల్ల వాడికి వచ్చే బెనిఫిట్ ఉంటుందా? ఈ మతం మారడం వల్ల ఏం లేదు కదా. అది ఒక వర్గం యొక్క ప్రాథమిక హక్కుని డినై చేయడం. ప్రాథమిక హక్కులు అంటే మనం నచ్చిన దేవుణ్ణి మనం పూజించుకుంటాం. అది ప్రాథమిక హక్కు. ఒక ప్రాథమిక హక్కుని డినై చేయడం. ఈ మతం మార్చుకుంటే కులం పోతుందని చెప్పడం ఒక ప్రాథమిక హక్కుని డినై చేయడం. దీని గురించి పార్లమెంట్లో ఇప్పటి నుంచి కాదు 1960 నుంచి చర్చలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆ రాజ్యాంగంలో మార్పు తేడానికి కావలసిన స్ట్రెంగ్త్ వచ్చినప్పుడు డెఫినెట్గా ఇది మారుతుంది. అందుగురించే ఈ బీజేపీ ప్రభుత్వం ఏంటంటే ఒక హిందూ ప్రభుత్వం.
హిందూ ప్రభుత్వం తర్వాత హిందూ దేశం మనది సెక్యులర్ దేశం, హిందూ దేశం కాదు మనం. ఇప్పుడు అమెరికా ఉందనుకోండి క్రిస్టియన్ దేశం, రష్యా ఉందంటే క్రిస్టియన్ దేశం, అలానే ఇంగ్లాండ్ ఉందంటే క్రిస్టియన్ దేశం. అలాగే భారతదేశం క్రిస్టియన్ దేశం కాదు, అలాగే హిందూ దేశం కాదు. మనది లౌకికవాదం, అన్ని మతాలని సమానంగా చూసుకునే పరిస్థితులు భారతదేశంలో ఉన్నాయి. తక్కువగా ఉన్న వాళ్ళని మైనారిటీస్ అంటాం. మైనారిటీ హక్కులు కాపాడడం కూడా ముఖ్యం. ఇప్పుడు ఎస్సీలు కులం మారితే, మతం మారితే వాళ్ళకి ఎస్సీ స్టేటస్ పోతుంది. మరి షెడ్యూల్ తెగలు మతం మారినా కానీ వాళ్ళ స్టేటస్ ఎందుకు పోదు? షెడ్యూల్ ట్రైబ్స్ ముస్లిం మతంలోకి వెళ్ళినా, క్రైస్తవ మతంలోకి వెళ్ళినా మరి అక్కడ వాళ్ళ స్టేటస్ ఏం మారదు కదా. మరి తెగల మన షెడ్యూల్ తెగల్లో కూడా బోళ్ళు కులాలు ఉన్నాయి, చాలా కులాలు ఉన్నాయి. ఆ కులాలు మరి క్రైస్తవ మతంలోకి వాళ్ళు వెళ్ళినా కానీ మరి ఎందుకు మారదు? దీనికి సమాధానం చెప్పడానికి పార్లమెంట్ దగ్గర ఆన్సర్ లేదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర కూడా ఆన్సర్ లేదు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఆన్సర్ లేదు, సుప్రీంకోర్టు దగ్గర ఆన్సర్ లేదు. అంటే ఒక వర్గం ప్రజలు మతం మారితే వాళ్ళ స్టేటస్ వాళ్ళకి వర్తిస్తుంది, ఎస్టీ వాళ్ళకి. అలాగే ఎస్సీ వాళ్ళు ఒక మతంలోకి మారితే వాళ్ళ స్టేటస్ పోతుంది. వాట్ ఈస్ దిస్? కాబట్టి ఇది రాజ్యాంగపరంగా మార్చాల్సింది తప్పితే ఒక సమాన హక్కులు దేశంలో భారతీయులందరికీ సమాన హక్కు ఇచ్చినట్టు కాదు, ఒక ప్రాథమిక హక్కుని డినై చేస్తున్నట్టు. కాబట్టి ఆ వైపు మనం కృషి చేయాలి. ఏ మతంలో ఉన్నా కానీ, ఏ కులంలో పుట్టినాడు ఆ కులంలోనే ఉంటాడు. క్రైస్తవ మతంలో మారినంత మాత్రం అతని స్టేటస్ ఏం మారిపోదు. కాబట్టి అతన్ని మాల కులంలో కానీ మాది కులంలో కానీ ఉంచాలి. ఆ డిమాండ్ వైపు మనం పోరాటం చేయాలి. దీనికి నా ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ సానుకూలంగానే ఉంటుంది. నేను చెప్తా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ చాలా సానుకూలం. మాకు మీరు సానుకూలంగా ఉంటే మీరు ఎందుకు చేయలేదు, 10 సంవత్సరాలు గవర్నమెంట్లో ఉన్నారు కదా అని మీరు అడగవచ్చు. అప్పుడు మేము మాది సింగిల్ మెజారిటీ పార్టీ కాదు, బీజేపీ లాగా ఎలియన్స్ పార్టీ, యూపీఏ ఎలియన్స్, యునైటెడ్ ప్రోగ్రెసివ్ ఎలియన్స్. సో దాట్ మేము ఆ రోజున చేయలేపాం. రంగనాథ్ మిశ్రా కమిటీ టేబుల్ అయినప్పుడు కూడా దీని గురించి చర్చ వచ్చింది. రంగనాథ్ మిశ్రా కమిటీ చేశాడు. ముస్లింలోకి వెళ్ళినా కానీ, క్రైస్తవంలోకి వెళ్ళినా కానీ వాళ్ళ పరిస్థితుల్లో మార్పు ఉండదు. కాబట్టి అది వాళ్ళ స్టేటస్ని అలాగే ఉంచాలని చెప్పాడు సుప్రీంకోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చేసిన రంగనాథ్ మిశ్రా. సో దట్ దీని గురించి మనం పోరాటం చేయాలి. పోరాటం చేసి పార్లమెంట్లో మనకు మెజారిటీ వచ్చినంత కాలం కూడా ఇది అలాగే ఉంటుంది. లేదంటే సుప్రీంకోర్టు దీని మీద ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇది ఏదో ఒక కేసులో చెప్పిన నిర్ణయం తప్పితే అలా కేసులో చాలా నిర్ణయాలు వస్తూ ఉంటాయి. ఇదే సుప్రీంకోర్టు కొన్ని కేసుల్లో వేరుగా చెప్పిన పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి దీన్ని మనం డిబేట్ చేయాలి. థ్యాంక్ యూ.